చెందూరు వెళ్ళిన వాళ్ళకి. నాలుగవది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు. నేను మధురై వెడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని. సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట. అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా వెడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట. ఆ రోజున అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకలిస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట. అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట. భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి. అలా అనుకోకుండా వెళ్ళాను నేను. అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం. అలాగే స్వామిమలై అనొక క్షేత్రం ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అక్కడ ప్రణవ రహస్యాల్ని పరమశివుడికి చెప్పారు ఆయన.